నమస్తే వెల్కమ్ టు ఫోకస్. కిలో కాదు 2 కిలోలు కాదు, ఇంకా చెప్పాలంటే 100 కాదు 200 అంతకంటే కాదు, ఏకంగా 25,000 కిలోల డ్రై ఈస్ట్ తో కలగలిపిన డ్రగ్స్ పట్టుబడ్డ కేసు ఇప్పుడు ఇంటర్నేషనల్ లోనే సంచలనంగా మారింది. నిషా గ్యాంగ్ వ్యాపారుల పునాదులు పెకులుతున్నాయి. డ్రగ్స్ కంటైనర్ బ్రెజిల్ నుంచి నౌకలో బయలుదేరడం, ఆ సమాచారం ఇంటర్పోల్ చెవిన పడ్డం, వారు సీబీఐకి చేరవేయడం, హుటాహుటిన సీబీఐ బృందం విశాఖ పోర్టుకు రావడం, ఆ కంటైనర్ను గుర్తించి సోదాలు పరీక్షలు చేయడం, అందులో కొకైన్ తదితర డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం కావడం అంతా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. హాలీవుడ్ సినిమా షూటింగ్ లా ఉంది. ఇంత భారీ పరిణామంలో డ్రగ్స్ పట్టుబడిన ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కేసులో ఎంట్రీ ఇచ్చిన సీబీఐ అన్ని కోణాల్లో ఉచ్చు బిగిస్తోంది. విశాఖపట్నం డ్రగ్స్ కేసు హాలీవుడ్ సినిమా రేంజ్ కు వెళ్లిపోయింది. ఇంగ్లీష్ మూవీస్ లోని సీన్ టు సీన్ ను తలపిస్తున్న డ్రగ్స్ దందాలో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉందని సీబీఐ క్లారిటీకొచ్చింది. ఇంటర్పోల్ నుంచి అందిన సమాచారం ప్రకారం నార్కోటిక్ డ్రగ్స్ ను ఇతర పదార్థాలతో కలిపి రవాణా చేసే నెట్వర్క్ ఇందులో భాగస్వామ్యమైందని సీబీఐ అనుమానిస్తోంది. బ్రెజిల్ నుంచి ఇనాక్టివ్ ఈస్ట్ పేరుతో విశాఖపట్నం బయలుదేరిన కంటైనర్లో డ్రగ్స్ వస్తున్నాయన్న సమాచారంతో సీబీఐ రంగంలోకి దిగి భారీ కుట్రకు చెక్ పెట్టింది. ఈ డ్రగ్స్ నేరుగా కాకుండా ఇతర పదార్థాలతో కలిపి దిగుమతి అవుతున్నట్లు ఇంటర్పోల్ పేర్కొనడంతో ఆ కోణంలో విచారణ చేపట్టింది. అటు సంధ్య ఆక్వా సంస్థకు చెందిన 4 కీలక వ్యక్తులకు నోటీసులు. విశాఖ ఇంటర్నేషనల్ పోర్ట్ 25,000 కిలోల సరుకు, అందులో 2,500 కిలోల డ్రగ్స్, విలువ 50,000 కోట్లకు పైనే. సాగర తీరంలో ప్రపంచ దేశాల డ్రగ్స్ ముఠాలు. ఒక్కసారిగా విశాఖ తీరంలో డ్రగ్స్ అలల అలజడి. మత్తు దందాలో అంతర్జాతీయ ముఠాలు. డ్రగ్స్ను గుర్తించకుండా ఇతర పదార్థాలతో కలిపి రవాణా. గమ్యస్థానం చేరాక విడదీసే ప్రక్రియ కీన్గా అబ్జర్వ్ చేస్తున్న సీబీఐ. ఆ కోణంలో సీబీఐ విచారణ. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లోని డ్రగ్స్, ఇనాక్టివ్ ఈస్ట్లో కొకైన్, ప్రతి కిలోకు 100 గ్రాములు మిక్సింగ్. సీబీఐ ఎంట్రీతో బయటకు సంచలనాలు. విశాఖ చుట్టే తిరుగుతున్న కేసు, ఉచ్చు బిగిస్తున్న సీబీఐ. విశాఖ డ్రగ్ కేసు లోతుల్ని శోధిస్తున్న సీబీఐ అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్స్ ప్రమేయం నిర్ధారించే దిశగా దూకుడును పెంచింది. సంధ్య ఆక్వాకు సంబంధించిన 4 కీలక వ్యక్తులకు నోటీసులు కూడా వెళ్లాయి. సంధ్య ఆక్వా సంస్థ బ్రెజిల్ నుంచి రప్పించిన డ్రై ఈస్ట్ గుట్టు విప్పేందుకు కీలక ఆధారాలను సేకరిస్తోంది సీబీఐ. ఈ దిశగా నార్కోటిక్ ల్యాబ్ నివేదిక అత్యంత కీలకం కానుంది. ప్రాథమిక విచారణలో కొకైన్ సహా 6 రకాల సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు గుర్తించినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో తేలింది. అయితే సంధ్య ఆక్వా మాత్రం బ్రెజిల్ నుంచి రప్పించింది ముమ్మాటికి డ్రై ఈస్టేనని వాదిస్తోంది. రొయ్యల మేత కోసం దిగుమతి చేసుకున్న డ్రై ఈస్ట్లో డ్రగ్స్ ఉండేందుకు ఛాన్సీ లేదని ఛాలెంజ్ చేస్తోంది. దీంతో ఏది నిజం అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన దర్యాప్తు సంస్థ నార్కోటిక్ ల్యాబ్ నివేదిక కోసం ఎదురు చూస్తోంది. కొకైన్ వంటి మత్తు పదార్థాలను డ్రై ఈస్ట్తో కలిపితే ఏ విధంగా గుర్తిస్తారు అనేది ఆసక్తికరం. కెమికల్ అనాలిసిస్ ద్వారా డ్రై ఈస్ట్ను నిర్ధారించడం సాధ్యం అంటున్నారు రసాయన శాస్త్ర నిపుణులు. గోరువెచ్చటి నీటిలో సోడియం హైడ్రోకార్బన్ కలిపి ఆ ద్రావణంలో మిక్స్డ్ పౌడర్ను కలిపితే రిజల్ట్స్ వస్తాయంటున్నారు. ఈ ప్రాసెస్లో ఈస్ట్ అంతా నీటి దిగువకు చేరిపోయి కొకైన్ గుండ్రటి గోళాలుగా పైకి తేలుతుందని భావిస్తున్నారు. అది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల ద్వారానే సాధ్యమన్న అభిప్రాయానికి వచ్చింది సీబీఐ. ఈ నివేదికలు కానీ పాజిటివ్ అనే రిపోర్ట్ ఇస్తే సీబీఐ విచారణ పరిధి మరింత విస్తృతంగా జరుగుతుంది. సముద్రపు నాచు అనేది ఈ డ్రై ఈస్ట్ వేయటం వల్ల పుడుతుంది. దాన్ని కొద్ది రోజులు ఈ చిన్న చిన్న సీడ్ PL20 సీడ్ ఏదైతే ఉందో ఆ సీడు ఈ ఆల్గాను తింటూ కొద్ది రోజులు బతికిన తర్వాత పూర్తి స్థాయిలో ఫీడింగ్ అనేది ఈ రొయ్యల మేతకి ఉపయోగించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా దీనికోసమని చెప్పి ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ని మత్స్యపరిశ్రమలో ఉపయోగించడం జరుగుతుంది. బట్ ఎంత పెద్ద 25,000 టన్నులు డ్రై ఈస్ట్ ఈ నార్కోటిక్స్తో కలిపి ఎందుకు వచ్చిందనేది దర్యాప్తు చేయాల్సిన అవసరం. సంధ్య ఎక్స్పోర్ట్స్ చుట్టూ ఇప్పుడు అనేక కొత్త అనుమానాలు ముసురుకుంటున్నాయి. రొయ్యల మేత తయారీ కోసమే డ్రై ఈస్ట్ దిగుమతి చేసుకున్నామని ఆ సంస్థ ప్రకటించుకుంది. అయితే 25 కేజీల డ్రై ఈస్ట్ అవసరం ఆ సంస్థకు ఎంతవరకు ఉంది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. తక్కువ మోతాదు ఉండే డ్రై ఈస్ట్ని రొయ్యల మేతకు వాడతారంటున్నాయి మత్స్య పరిశ్రమ వర్గాలు. రొయ్యల మేతలో డ్రై ఫిష్, కార్న్, సోయా వంటి వాటితో పాటు పౌష్టిక విలువలను పెంచడం కోసం డ్రై ఈస్ట్ను వాడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఆల్గా ఉత్పత్తి కోసం వాడే డ్రై ఈస్ట్ పెద్ద మొత్తంలో అవసరం ఉండదంటున్న మార్కెట్ వర్గాలు దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో దర్యాప్తులోనే తేలుతుందంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రియేజెంట్ యూజ్ చేస్తాం అనుకోండి, దాంట్లో బ్లూ కలర్ కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈజీగా కొకైన్ అని కనిపెట్టేయచ్చు. కానీ ఈస్ట్కి ఆ కలర్ రాదు. అలా మనం ఈజీగా సింపుల్ టెస్ట్ల ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్దర్గా వెళ్ళాలంటే మనకి ఇన్స్ట్రుమెంట్ ద్వారా అనాలిసిస్ చేస్తాం. బేసిక్గా మనం ఈస్ట్ డ్రగ్ అనేది కూడా మన సింపుల్ ఒక అబ్జర్వేషన్ ద్వారా మనం ఈజీగా సింపుల్ టెస్ట్ ద్వారా ఈజీగా చెప్పేయచ్చు.
మొత్తంగా సిబిఐ దర్యాప్తు విశాఖ డ్రగ్ రాకెట్ను ఎటువైపు తిప్పుతుందో అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వెల్కమ్ బ్యాక్. అయితే ఈ డ్రగ్స్ ఫ్రీక్వెంట్ గా వాడే కటింగ్ ఏజెంట్ వర్డ్ కొత్త చర్చను లేవనెత్తింది. ఇంతకు కటింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఇదే ఎందుకు వాడాల్సి వచ్చింది, డ్రగ్స్ దందాకు దానికి ఉన్న సంబంధం ఏంటి అన్న దానిపై సిబిఐ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక్కడ దాగి ఉన్న సీక్రెట్స్ ను బయటకు తీసే పనిలో పడింది. ఇక డ్రై ఈస్ట్ కోకైన్ ఎందుకు వాడతారు, ఎలా మిక్స్ చేస్తారు అన్నదాన్ని తేల్చే పనిలో పడింది దర్యాప్తు ఏజెన్సీ. విశాఖ డ్రగ్స్ కంటైనర్ కొత్త కొత్త విషయాలను తెరపైకి తెస్తోంది. ఇంతకాలం ఇలాంటి దందాలను సినిమాల్లో, డాక్యుమెంటరీల్లో చూసేవాళ్లం. అలాంటిది మన కళ్ల ముందే సాగుతూ ఉండడంతో కొంత షాక్కు గురి కావాల్సి వస్తోంది. డ్రగ్స్ ముఠాలు వాడే సీక్రెట్స్లో కొన్ని కోడ్ వర్డ్స్ ఉంటాయి. వాటిలో కటింగ్ ఏజెంట్స్ అన్నది ఇక్కడ కీలకంగా మారింది. డ్రగ్స్ లావాదేవీలు నిర్వహించే ముఠాలు కటింగ్ ఏజెంట్స్ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తాయి. కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్లో కల్తీ పదార్థాలు కలిపి తక్కువ మొత్తంలో తీసుకుంటే ఎక్కువ మత్తు కలిగేలా చేస్తారు. ఇలా కలిపే కల్తీ పదార్థాలను కటింగ్ ఏజెంట్స్గా వ్యవహరిస్తారు. వ్యాపారులకు భారీగా లాభాలు వచ్చే ఇలాంటి డ్రగ్స్ను తీసుకునే వారి ఆరోగ్యం త్వరగా పాడైపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే డ్రగ్స్ను కూడా కల్తీ చేయడం. అలాగే ఈ డ్రగ్స్ను సులువుగా రవాణా చేయడానికి అధికారులు కళ్లు కప్పడానికి వేరే పదార్థాలతో కలిపేస్తారు. గమ్యస్థానం చేరిన తర్వాత ప్రత్యేక విధానంలో దీన్ని వేరు చేస్తారు. అలాంటి ప్రాసెస్లో భాగంగానే బ్రెజిల్ నుంచి విశాఖకు ఈ డ్రగ్స్ భారీ మొత్తంలో వచ్చింది. ఈస్ట్ అనేది తేమతో కూడిన పులుపు పదార్థం. తేమతో ఉన్నప్పుడు యాక్టివ్ ఈస్ట్ అంటారు. కొంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే పొడి రూపంలోకి మారిపోతుంది. దాన్ని ఇన్యాక్టివ్ లేదా డ్రై ఈస్ట్ అని అంటారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ కంపెనీ ఇన్యాక్టివ్ డ్రై ఈస్ట్ కావాలని ఆర్డర్ చేసింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. గ్రాన్యువల్ రూపంలో ఉన్న ఇన్యాక్టివ్ ఈస్ట్లో కొకైన్ తదితర డ్రగ్స్ను కలిపి ప్యాకింగ్ చేసి విశాఖపట్నం పంపింది. ఈ సమాచారం ఇంటర్పోల్కు తెలిసింది. ఇక్కడి సిబిఐని అలర్ట్ చేయడంతో అధికారులు ఇన్యాక్టివ్ ఈస్ట్ అసలు రంగు బయటపెట్టారు. 1000 సంచుల్లో వచ్చిన ఈస్ట్ను బయటకు తీసి నార్కోటిక్ డ్రగ్స్ టెస్ట్ కిట్తో ప్రాథమిక పరీక్షలు చేశారు. 20 శాంపిల్స్లో డ్రగ్స్ ఉన్నట్లు పాజిటివ్ ఫలితం వచ్చింది. ఇంకా పక్కాగా పరీక్షలు నిర్వహించి అవి డ్రగ్సే అని నిర్ధారించుకోవడానికి ప్రత్యేక ల్యాబొరేటరీకి పంపించారు. డ్రగ్స్ను గుర్తించకుండా ఇతర పదార్థాలతో ఎలా మిక్స్ చేస్తారు, ఎందుకు మిక్స్ చేయాల్సి వస్తుంది, రొయ్యల ఫీడ్కు మత్తు పదార్థాలకు ఉన్న లింక్స్ ఏంటి, ఇలాంటి వ్యవహారం ఎన్నాళ్లుగా సాగుతోంది. ఇంతకాలం ఎందుకు గుర్తించలేకపోయారు? రొయ్యల ఫీడ్ ఇప్పుడే కాదు కదా, ఎన్నో ఏళ్లుగా విదేశాల నుంచి వస్తుంది. అలాంటిది ఇంతకాలం అధికారులు ఏం చేశారు అన్నది కూడా ఇక్కడ మిస్టరీగానే ఉంది. అయితే కిలో బరువున్న ఇన్యాక్టివ్ ఈస్ట్లో 100 గ్రాముల కొకైన్ను కలిపితే గుర్తించడం కష్టమంటున్నారు కెమిస్ట్రీ నిపుణులు. ఆ తర్వాత అది ఈస్ట్గానే కనిపిస్తుందన్నారు. కొకైన్ను మళ్లీ ఈస్ట్ నుంచి విడదీయాలంటే గోరువెచ్చటి నీటిలో సోడియం హైడ్రోక్లోరైడ్ కలిపి ఆ ద్రావణంలో ఈ మిక్స్డ్ పౌడర్ వేసి తిప్పితే ఈస్ట్ అంతా కిందికి వెళ్లిపోయి కొకైన్ గుండ్రటి గడ్డలుగా పైకి తేలుతుంది. ఇలాంటివి మోతాదుకు మించి మిక్స్ చేస్తే అసలు విషయం బయటపడిపోతుందని పరిమితంగానే చేస్తారన్నారు. అంటే కిలోకు 100 గ్రాముల లెక్క వేసుకుంటే 25,000 కిలోల ఈస్ట్లో 2,500 కిలోల డ్రగ్స్ వచ్చి ఉంటాయనేది అంచనా. ఈ లెక్కలు, అందులో ఏ రకాలు ఉన్నాయి అనేది తెలియడానికి 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అవి 100% ప్యూర్ మత్తు పదార్థాలా, వాటిలో ఇంకేమైనా కల్తీ జరిగిందా అనేది కూడా ఈ పరీక్షల్లో తేలుతుందని అంటున్నారు. అందుకే సిబిఐ అధికారులు శాంపుల్స్ని నార్కోటిక్స్ పరీక్షలకు పంపారు. అయితే బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో అన్ని సంచుల నుంచి శాంపుల్స్ తీసుకున్నారు సిబిఐ అధికారులు. మిగిలిన సరుకును అందులోనే పెట్టి సీల్ వేశారు. ఈ కంటైనర్ను బామర్ లారీ లాజిస్టిక్ పార్కుకు తరలించాలని నిర్ణయించారు. ఇక్కడే సిబిఐకి కొత్త భయం మొదలైంది. ఈ కేసులో ఉన్న అంతర్జాతీయ ముఠా ఈ కంటైనర్ను మాయం చేస్తుందా? దీన్ని ఎంతవరకు భద్రంగా ఉంచగలం? లేక ఈ కంటైనర్ను ఎక్కడ భద్రపరచాలి, ఎవరి అధీనంలో ఉంచాలి, ఎక్కడ ఉంటే దీనికి సేఫ్ అన్నదానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది సిబిఐ. పోర్ట్లోని కంటైనర్ టెర్మినల్లో సీజ్ చేసి ఉంచిన సరుకు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు సిబిఐ అధికారులు. పరీక్షల కోసం నమూనాలు సేకరించిన తర్వాత న్యాయమూర్తి సమక్షంలో తిరిగి 25,000 కిలోల బ్యాగ్లను కంటైనర్లో ఉంచి ప్రత్యేక సీల్ వేశారు. ప్రస్తుతం ఈ కంటైనర్ విసిటిపిఎల్ మెయిన్ గేట్ వద్ద ఎగ్జామినేషన్ పాయింట్లో ఉంది. ఇది అత్యంత ఖరీదైన సరుకు కావడం, కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో కంటైనర్ భద్రత కూడా కీలకంగా మారింది. శుక్రవారం రాత్రి అక్కడి నుంచి దాన్ని తరలించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కంటైనర్ను అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే ప్రదేశంలో ఉంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోర్టు వద్ద దిగుమతైన బెర్త్లో ఈ సౌకర్యం లేదు. డ్రైడ్ ఈస్ట్తో వచ్చిన కంటైనర్ను తెరిచి నమూనాలు పరీక్షించిన తర్వాత సంధ్య ఆక్వా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వర్షం కురిసే అవకాశం ఉందని, సరుకు తడిసిపోతే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సరుకును కంటైనర్లో ఉంచాలంటూ సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు సిబిఐని వేడుకున్నారు.
ఇక మరోవైపు విచారణలో ఆలస్యం కాకుండా చర్యలు మొదలుపెట్టింది సిబిఐ. ఇప్పటికే విచారణలో జాప్యం కనిపిస్తోందని భావించిన సిబిఐ డ్రగ్స్ నమూనాలను సేకరించడానికి ముందే సంధ్య ఆక్వా సంస్థ కార్యాలయంలో రికార్డులను సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఈ నెల 22నే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు సంబంధించి కాకినాడ మూలపేట వజ్రకూటంలో 7 అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. జడ్జి సమక్షంలో 1000 బ్యాగుల్లోని శాంపుల్స్ ని సేకరించి నమూనాల్ని ఢిల్లీలోని ల్యాబ్కు పంపించారు. ఫలితాల కోసం వారం రోజులు పట్టే అవకాశం ఉందని తెలిసింది. సిబిఐ ప్రాథమిక పరీక్షల్లో ప్రమాదకర 6 రకాల నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లుగా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. డ్రై ఈస్ట్తో మిక్స్ చేసి సరఫరా చేసినట్లు సిబిఐ నిర్ధారించింది. ఈ పదార్థాన్ని సరఫరా చేసిన ఐసీసీ బ్రెజిల్ కంపెనీతోనూ సిబిఐ సంప్రదింపులు చేస్తోంది. సంధ్య ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య జరిగిన మెయిల్స్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించి నిర్ధారణకు వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని సమాచారం. ఇక నార్కోటిక్స్ ఫలితాల్లో వచ్చే రిజల్ట్స్ ఆధారంగానే ఈ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే సంస్థపై కేసు నమోదు చేసిన సిబిఐ బ్రెజిల్ నుంచి కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని నౌక విశాఖ పోర్టుకు ఎలా చేరుకుందనే దానిపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఉన్న పూర్వాపరాలను పరిశీలిస్తున్న సిబిఐకి షాక్ అయ్యే నిజాలు దొరుకుతున్నాయి. బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి డ్రై ఈస్ట్తో ఉన్న కంటైనర్ జనవరి 14న చైనాకు సంబంధించిన వ్యాపార షిప్లో బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలోనే షిప్ విశాఖపట్నం చేరాల్సి ఉన్న రెడ్ సీలో జరుగుతున్న ఆందోళనకర పరిస్థితుల వల్ల ఈ నెల 16న విశాఖకు చేరుకుంది. మధ్యలో ఇంటర్పోల్ సమాచారంతో ఎంటర్ అయిన సిబిఐ షిప్ను ట్రాక్ చేస్తూ వచ్చింది. సిబిఐ పూర్తి స్థాయిలో నౌక గురించి ఆరా తీసేసరికి నౌక విశాఖలో కంటైనర్ను దింపి తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు వెళ్ళింది. అక్కడ కస్టమ్స్ అధికారుల సమన్వయంతో నౌక అధికారుల్ని ప్రశ్నించగా బ్రెజిల్ నుంచి ఈస్ట్ ఉన్న కంటైనర్ను విశాఖ పోర్టులో జేఎం బక్షీకి చెందిన టెర్మినల్ బెర్త్లో దించినట్లు వెల్లడించారు. వెంటనే ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు నేరుగా మార్చి 18న విశాఖకు చేరుకుని తదుపరి విచారణను ప్రారంభించారు. ఇదే తరహాలో ఉన్న కంటైనర్లు విశాఖపట్నం పోర్టుకు గతంలో ఏమైనా వచ్చాయా అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. సంధ్య ఆక్వా దిగుమతులన్నింటి వివరాలు సేకరిస్తున్నారు. సంధ్య ఆక్వా వ్యాపార లావాదేవీల చిట్టాను కూడా లాగుతున్నారు. సంధ్య ఆక్వా కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అటు విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై దృష్టి సారించారు. కస్టమ్స్ అధికారుల పనితీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సంధ్య ఆక్వా ఆఫీస్కు సిబిఐ తనిఖీలకు వెళ్లినప్పుడు వారికి యాజమాన్యం అంతగా సహకరించలేదని సమాచారం. అయితే కాకినాడ జిల్లా మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో సంధ్య ఆక్వాటెక్ బస్సు అనుమానాస్పదంగా పార్కింగ్ చేసి ఉండడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. సిబిఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సులో ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్ మదర్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా కంపెనీకి చెందిన బస్సుపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ బస్సును పోలీసులు సిబిఐకి ఎందుకు అప్పగించలేదు? సంధ్య ఆక్వా ప్రతినిధులకు ముందే సమాచారం ఇచ్చారా? బస్సులో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు మరో చోటుకి తరలించారా? 3 రోజులుగా మూలపేటలో ఉన్న బస్సును పోలీసులు తనిఖీలు చేసి సిబిఐకి అప్పగించకుండా తిరిగి సంధ్య కంపెనీ వాళ్ళకే ఎందుకు ఇచ్చారు? సిబిఐకి ఆధారాలు దొరకకుండా చేయడంలో ఆంతర్యం ఏంటి? సిబిఐ దర్యాప్తుకు అడ్డు తగలాలని ఏపీ పోలీసులకు ఆదేశాలు వచ్చాయా? బస్సులో దొరికిన డాక్యుమెంట్లలో ఏముంది? ఇంత పెద్ద వ్యవహారంలో పోలీసులు సిబిఐకి ఎందుకు సహకరించడం లేదన్నది కూడా ఇక్కడ మిస్టరీగానే మారుతోంది. ఈ కేసులో కొనసాగుతున్న సిబిఐ విచారణ, బస్సుపై వస్తున్న అనుమానాలు ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారాయి. ఇది కాస్త పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. ఈ ఎన్నికల వేళ డైలాగులు బుల్లెట్లా పేలుతున్నాయి. ఈ డ్రగ్స్ దందాలో మీ వాళ్ళున్నారంటూ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ మీ పార్టీకి చెందిన బంధువులదేనని అంటే కాదు మీ పార్టీకి చెందిన వాళ్లదే అంటూ యాక్షన్ కు రియాక్షన్ ఇచ్చుకుంటున్నాయి. 3 రోజులుగా పొలిటికల్ గ్రౌండ్ లో మాటల యుద్ధం నడుస్తోంది. విశాఖ డ్రగ్స్ కేసులో మొదటి నుంచి అన్ని అనుమానాలే వస్తున్నాయి. అంతా మిస్టరీగానే సాగుతోంది. అది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎందుకంటే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెస్ కాలనీలో కొద్ది రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమకు చెందిన బస్సు ఉండడం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉండడాన్ని గుర్తించడం సిబిఐ అధికారులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధారించడం జరిగింది. అటు తర్వాత 2 రోజుల పాటు సిబిఐ టీం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమలో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ టైంలోనే ఈ పరిశ్రమకు చెందిన బస్సు రోడ్డుపై నిలిపి ఉండడం అనుమానాస్పదంగా మారింది. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెల్ని పరిశీలించారు. ఒక్కో పెట్టెలో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్ బుక్లు ఉన్నట్టు గుర్తించారు. ఎస్ఐ స్వామినాయుడు పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపి ఉంచడానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరమ్మతులకు గురవడంతో 3 రోజులుగా అక్కడే పార్కింగ్ చేయాల్సి వచ్చిందని ప్రతినిధులు తెలిపినట్లు ఎస్ఐ చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సును, రికార్డులను అప్పగించినట్లు వివరించారు. ఈ అనుమానాలే పొలిటికల్ ఆరోపణలకు దారితీశాయి.
సిబిఐ సోదాలు జరుగుతున్న టైంలోనే ఈ రికార్డులు పరిశ్రమ నుంచి బయటకొచ్చినట్లు సమాచారం. మరోవైపు సోదాలు జరిగితే రికార్డులు బయటకు పంపించాల్సిన అవసరం ఏముంది? ఇది సిబిఐ టీంకు తెలిసిందా? తెలియకుండానే ముందుగా ఈ పని చేశారా? బస్సు నుంచి ఏమైనా సీక్రెట్స్ ను తప్పించారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన బస్సును పోలీసులు వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బస్సుతో సహా రికార్డులను ఆ అధికారులకు అప్పగించాల్సింది పోయి కంపెనీ ప్రతినిధులకు అందజేశామని పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. బస్సులో డ్రగ్స్ లేవని పరిశీలించి ఎలా వదిలేస్తారు? ఆ దస్త్రాలు దేనికి సంబంధించినవో ఎలా నిర్ధారించారు? పరిశ్రమలో ఉండాల్సిన దస్త్రాలు బస్సులో వేసి చక్కర్లు కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? 3 రోజులుగా పరిశ్రమకు సంబంధం లేని మారుమూల ప్రాంతంలో ఎందుకు ఉంచారు? బస్సు మరమ్మతులకు గురైందని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నా సరిచేయడానికి 3 రోజుల సమయం కావాలా అన్నవి ప్రశ్నలుగానే మిగిలాయి. అసలు ఆ రికార్డులను బస్సులో ఎందుకు ఉంచారన్నది నిగ్గు తేలాల్సి ఉంది. ఏపీలో ఎన్నికల వేళ కొత్త కలకలం మొదలైంది. ఈ వ్యవహారం ఇలా పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే పురంధేశ్వరితో పాటుగా టీడీపీ ముఖ్యుల బంధువులతో డ్రగ్స్ లో దొరికిన వారికి సంబంధాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ సోషల్ మీడియాలో ఈ డ్రగ్స్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ప్రచారం చేస్తోంది. ఆ తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా స్పందించారు. ఏపీలో గంజాయిని రాష్ట్ర పంటగా మార్చారని ఆరోపించారు చంద్రబాబు. డబ్బులకు కకృతిపడి విదేశాల నుంచి కూడా డ్రగ్స్ తెప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరికన్నా భయం ఉందా? కాదమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయిని పెంచి పోషిస్తే రాష్ట్రంలో అధికార పంట, వ్యవసాయ పంట, వాణిజ్య పంట గంజాయి. ఏమమ్మా, గంజాయి దాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా? ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా? మీ పిల్లల గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు? నిన్నే మీరు చూశారు, గంజాయే కాదు డ్రగ్స్. డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని నేను అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు? రావాలంటే భయపడ్డారే. అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. దీనికి కౌంటర్గా వైసీపీ నేతలు సంధ్య ఆక్వా కంపెనీ ముఖ్యులతో టీడీపీ నేతలకు ఉన్న సంబంధాలను బయటపెట్టారు. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాయపాటి జీవంతో నిందితుడిగా పేర్కొంటున్న కోటయ్య చౌదరికి సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న వారు పురంధేశ్వరి కుటుంబ సభ్యులకు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల. ఇలా ఒకరిపై ఒకరు వరుసగా సెటైర్లు వేసుకోవడంతో ఇప్పుడు ఈ కేసు వ్యవహారం ఎన్నికల వేళ రాజకీయ వివాదంగా మారుతోంది.